రాష్ట్రంలో ఒకవైపు మహిళలపై హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతుంటే ఉన్న చట్టాలను తొలగిస్తున్నారని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా దిశ చట్టాన్ని తొలగిస్తూ ఇచ్చిన జీవోపై వారు మండిపడ్డారు. వైసీపీ మహిళా విభాగం నాయకులంతా నల్ల చీరలతో, నల్ల కండువాలతో నగరంలో ప్రదర్శన నిర్వహించారు. కూటమి ప్రభుత్వంతో పాటు హోం మినిస్టర్ అనితకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం జీవో ప్రతులను తగలబెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీదేవి రెడ్డి మాట్లాడుతూ మహిళలపై ఎక్కడైనా చిన్న దాడి జరిగినా సత్వరమే న్యాయం జరిగే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత పటిష్టంగా దిశ చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. అయితే అలాంటి చట్టాన్ని కూటమి ప్రభుత్వం వచ్చేసరికి అమలు చేయకపోవడమే కాకుండా తాజాగా పోలీసు అధికారులు చెప్పారని ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా మోసం చేశారని అన్నారు. ఇప్పుడు మహిళలకు రక్షణగా ఉన్న దిశ చట్టాన్ని కూడా తొలగించారని అన్నారు. మహిళలు అసలు రాష్ట్రంలో హోంమంత్రి అనిత ఉందా అని ప్రశ్నించారు. వెంటనే ఆమె తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహిళా లోకమే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతోందని హెచ్చరించారు. ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజు నుంచి కూడా మహిళల నడ్డి విరుస్తూనే ఉంది. మహిళలకు అన్యాయం చేస్తూనే ఉంది. ప్రతి విషయంలో వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, వాళ్ళు చెప్పిన అబద్ధాలు కావచ్చు, ప్రతి విషయంలో మహిళలు అన్యాయం అయిపోతూనే ఉన్నారు. నిన్నటికి నిన్న రాష్ట్ర హోం మినిస్టర్ కావచ్చు, డీజీపీ గారు చెప్పారని, వాళ్ళ ఆఫీషియల్స్ ఎవరో చెప్పారని చెప్పి ఈ రోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు, పిల్లలకు సత్వరమే న్యాయం జరగాలని, ఎక్కడైనా అన్యాయం జరిగితే, ఎవడైనా విధవ ఏమైనా ఇబ్బంది పెడితే వాళ్లకు న్యాయం జరగాలనే గొప్ప ఉద్దేశంతో దిశ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి జీవో పాస్ చేసి మహిళలకు, చిన్న పిల్లలకు భద్రత కల్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ చట్టాన్ని కూడా చూసి ఓర్వలేక మహిళల మీద కక్షతో, కుళ్ళుతో ఈనాడు హోమ్ మినిస్టర్ గారు ఆ జీవోను రద్దుపరుస్తున్నాము అని చెప్పడం ఎంత సిగ్గుచేటు. ఈ రాష్ట్రంలో ఉండే మహిళలంతా కూడా తలదించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి తెలియజేస్తున్నాం. దిశ చట్టాన్ని రద్దు చేస్తున్నారు. అది వెనక్కు తీసుకోకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మహిళలే మీకు ఈ కూటమి ప్రభుత్వానికి చరమగీతం పాడతారని తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఆ జీవోను పునరుద్ధరించాలి. లేకపోతే వైఎస్ఆర్సీపీ మహిళా విభాగంగా రాష్ట్రంలో ఉండే మహిళలందరినీ కలుపుకొని ఈ తీవ్రమైన, ఉధృతమైన ఈ ఉద్యమాన్ని ఊవెత్తున తీసుకెళ్లి మళ్ళీ ఆ జీవోను మీరు తీసుకొచ్చే వరకు వదలమని చెప్పి తెలియజేస్తున్నా. అమ్మా, నువ్వు ఆడ మనిషివి కాదా? నీవు ఆలోచన లేదా? నీకు ఎన్ని దాడులు, ఎన్ని అన్యాయాలు, ఎన్ని అఘాయిత్యాలు ప్రతిరోజు మహిళల మీద, చిన్నారుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడికి వెళ్తున్నావు? నీ చట్టం ఎక్కడికి వెళ్తాంది? ఎందుకు ఇలా తయారైపోతున్నావు? అనిత గారు అర్థం కావడం లేదు. ఫస్ట్ నువ్వు రాజీనామా చెయ్యమ్మా. ఎన్నిసార్లు అడగాల? మాకే సిగ్గుపోతుంది. రాజీనామా చెయ్యి ఫస్ట్. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళలకు, మైనర్ బాలికలకు, విద్యార్థులకు జరుగుతున్నటువంటి వివక్ష వ్యవస్థల నిర్మూలన కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని చాలా పకడ్బందీగా చట్టసభల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలి అని ప్రతి నియోజకవర్గాల్లో వందల సంఖ్యలో ముఖ్యంగా దిశ పోలీస్ స్టేషన్లు స్థాపించి మహిళలు ఎక్కడున్నా కూడా వాళ్ళ క్షణాల్లో పోలీస్ శాఖ వారు వాళ్లకు మనోధైర్యాన్ని కల్పిస్తూ రక్షణ కల్పించినటువంటి ఘనత దిశ యాప్ది. అటువంటి యాప్ ని ఈ రోజు కూటమి ప్రభుత్వం రద్దు చేస్తూ దానికన్నా పటిష్టం చేస్తూ ఇంకొక యాప్ ని తీసుకొస్తామని చెప్పి నిన్నటి రోజున దిశ యాప్ ని రద్దు చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వ నాయకుల్ని ప్రశ్నిస్తున్నాం. హోంమంత్రి మహిళ అయినప్పటికీ కూడా అంత పకడ్బందీగా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి యాప్ ని మీరు తొలగించి ఈ రోజుకు నేటికి 2.5 సంవత్సర కాలం అవుతుంది. మైనర్ బాలికల మీద వయసు నిమిత్తం లేకుండా ఎన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే ఎక్కడ రక్షణ కల్పిస్తున్నారు? మీరు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోండి. రాష్ట్రంలో ఇంతటి రావణ కాష్ట జరుగుతుంటే ఉన్నటువంటి యాప్ల్ని కూడా మీరు రద్దు చేస్తుంటే ఏ రకంగా మహిళలను, మైనర్ బాలికలను, ముఖ్యంగా మహిళా వ్యవస్థను ఏ రకంగా కాపాడతారో ఖచ్చితంగా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఈ చర్యను మేమందరం కూడా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మహిళలకు, మైనర్ బాలికలకు అందరికీ భద్రత కల్పించే చట్టసభల్లో కూడా పటిష్టమైన చట్టాలు తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.